హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్ఞ ప్రాణు అండి. గుడ్ మార్నింగ్ అందరికీ, హ్యాపీ సండే. ఇంట్లో మీరేం స్పెషల్ తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే మా హస్బెండ్ అయితే మార్నింగే మటన్ వెళ్ళి తీసుకొచ్చాడు. ఫ్రెష్గా ఉందండి మటన్. కడుగుతుంటే మస్తు అనిపించింది మటన్ కడుగుతుంటేనే. సో మంచిగా కడుక్కొని వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిగడ్డ కూడా మంచిగా వేయించుకున్నాక కడిగిన మటన్ని తీసుకెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆయిల్లో వేస్తే మాత్రం మంచి సువాసన అయితే సూపర్ వచ్చేసింది. స్మెల్ మాత్రం మంచిగా ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలండి కాసేపు. అందులోనే ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసేసుకొని సూపర్గా మగ్గనిచ్చుకున్నాను. ఆ తర్వాత కాసేపు మూత అలా పెట్టేసుకొని కాసేపు మగ్గినాక అందులోనే కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది కదా, ఎంత బాగుంది తెలుసా మటన్లో. ఆ స్మెల్ అయితే అదిరిపోయిందండి. సో మటన్ కర్రీ చేస్తున్నంతసేపు ఆ స్మెల్ తోట ఆహా నోట్లో అయితే ఇట్లా నోరు ఊరిపోయింది చాలా. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుండే. సో అలా ఉప్పు పసుపు కొత్తిమీరలో మగ్గినాక నేనైతే కారం వేసుకున్నా, ఎర్ర కారం. ఎప్పుడైనా కానీ కారపొడి పట్టించుకుంటాం మేము. ఆ పట్టించుకున్న కారపొడి మంచిగా దిట్టుగా వేసినాను. మటన్ కర్రీలో స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. సో కారం వేసేసుకొని అలా వాటర్ వేసుకొని కొంచెం ఉడికినాక గరం మసాలా యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ మొత్తం మీదకి వచ్చేసింది కొంచెం దగ్గరలాగా. అప్పుడు మటన్ కర్రీ అయితే అయిపోయింది. సో సూపర్ వచ్చేసిందండి మటన్ కర్రీ మాత్రం. మీకు కనుక ఈ మటన్ కర్రీ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అందరికీ, హ్యాపీ సండే. తినండి మంచిగా.